నిన్న పర్లేదండి కొంచెం మొన్నటి మీద కానీ నేను కొంచెం బాగుండింది. మొన్న మరీ వరుసగా గొడవలు పడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను కొంచెం సర్దుమణిగారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఎవరు ఇది వాళ్ళు ఇది ఎక్కువైపోతున్నారు. కానీ నలుగురు మాత్రం ఒకేలాగా ఉండగలుగుతున్నారు. వాళ్ళే సోమశెట్టి గారు, తనుజ గారు, బర్నీ గారు, పోయింది ఆర్మీ కళ్యాణ్ గారు. సో ఈ నలుగురు ఒకలా ఉండగలుగుతున్నారు అనమాట. నిజంగా అది చాలా గ్రేట్ పాయింట్ అనమాట. ఈ నలుగురు ఒకలాగా ఉండగలిగినప్పుడు ఈ సంజన గారు, ఇమ్మానుల్ గారు, మా డిమోన్ పవన్ మాత్రం ఎందుకు ఉండకపోతారు నాకు అర్థం కావట్లేదు. ఉండేది ముగ్గురు మంచోళ్ళు, చాలా మంచి మనసున్న వాళ్ళు. అసలు ఏ స్వార్థం లేని ఒక డిమోను, స్వార్థం ఉండదు నిజంగా అబ్బాయికి. అలాంటి పర్సన్ సంజన గారు కూడా సేమ్ ఇటా అబ్బా, అంతేం ఉండదు. ఆమె కూడా చాలా మంచి వ్యక్తి. ఇంక ఇమ్మానుల్ గారు అని తెలిసిందే మీకు, సెల్ఫిష్గా ఆడుతుంటారు కానీ మంచి వ్యక్తి ఆయన కూడాను. ఇలాంటి ముగ్గురికి గొడవలు వస్తున్నాయి పిచ్చోళ్ళలాగా. అంటే మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే సంజన గారికి అర్థం కావట్లేదు చెప్పే విషయం. అవతల వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేసినా కూడా ఇంక సపోర్ట్ చేయట్లేదు అనుకొని డిమోన్ పవన్ కానీ వాళ్ళ దగ్గర ఇదైపోతుంది. డిమోన్ పవన్ చాలా ఇదిగా చూస్తున్నాడు, అక్క ఉండాలి టాప్ 5లో అని చెప్పేసి. ఎంతసేపు ఆమె బర్నీ గారి దగ్గర పోయి కూర్చుంటుంది. ఆడ ఉండద్దు, ఇలాంటి వాళ్ళతో ఉండద్దు, మనతో ఉండాలని మనోడి కోరిక. ఇది ఇంకా అర్థం కావట్లేదు అనమాట. ఇది ఇంకా ఆమె కొంచెం అర్థం అయితే బాగుంటుంది. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ ఇంక పనుకునే టైంకి మళ్ళీ అర్థం అవుతుంది, పోయి మాట్లాడితే స్ట్రైక్ అవుతుంది అని ఉంటుంది. సరే ఎనీవే మొత్తానికి అయితే బాగానే ఆడుతున్నారు, గేమ్స్ అయితే చాలా బాగా ఆడుతున్నారు. సంజన గారు లీడ్లో ఉన్నారు కదా ఇప్పుడు. సంజన గారు కాబట్టి ఓటింగ్ పరంగా తనుజ గారే లీడ్లో ఉన్నారు చూశాను. లీస్ట్లో ఉన్నది ఎవర్రా అంటే ఇమ్మానుల్ గారు ఉన్నారు, సోమశెట్టి గారు ఉన్నారు. ఎందుకు అర్థం కావట్లేదు. ఇమ్మానుల్ గారు ఎందుకు లీస్ట్లో ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే గేమ్ ఆడిన పర్సన్ని లీస్ట్లో ఎందుకు నెట్టేస్తున్నారు జనాలు నాకు అర్థం కావట్లేదు. సరే ఇవన్నీ పక్కన పెడితే కొంచెం నేను ఒక చిన్న మాట చెప్తాను, తప్పుగా అనుకోమాకండి. ఎండింగ్ వచ్చేసి బిగ్ బాస్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒకరి ఫ్యాన్ అయినప్పుడు నేను వాళ్ళ వీడియోలో చూస్తుంటే వాళ్ళే నాకు మంచి అనిపిస్తారు, అర్థమవుతుందా? అలా కాకుండా మీకేం చెప్తానంటే ఒకసారి డిమోన్ పవన్ వీడియోలు చూడండి, వాళ్ళ పేజెస్ ఉంటాయి, వాళ్ళ వీడియోలు చూడండి, ఎవరి పేజీలు వాళ్ళు ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి. ఎవరు ప్లస్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఎంతసేపు మనం పట్టుకున్న వాళ్ళు వాళ్ళే కరెక్ట్ అని కాకుండా అందరి పేజెస్లోకి వెళ్ళి చూస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే ఓటేసే టయానికి ఎవరు కరెక్ట్గా ఆడారు, ఎవరు మంచిగా ఉన్నారు, ఎవరు మంచితనం అనేది బయటపడాలంటే ఖచ్చితంగా వాళ్ళ పేజీలోకి వెళ్ళి వాళ్ళని చూడాల్సింది. ఎందుకంటే మనం చూసే వ్యూ కూడా చాలా వరకు వేరేగా ఉండొచ్చు, బిగ్ బాస్ చూపించేది కూడా వేరేగా ఉండొచ్చు. కానీ బిగ్ బాస్లో లైవ్లో చూపించని కొన్ని కూడా వాళ్ళ పేజెస్లో ఉంటున్నాయి. కాబట్టి ఒకసారి చెక్ చేయండి అని నేను కోరుకుంటున్నాను. ఎస్ ఇంకా అంటే ఎటువంటి చేంజ్ గమనించాము లైక్ నాకేమనుకోవద్దు. డిమోన్ పవన్ ఇప్పుడే రీల్స్ చూస్తున్నాం, డిమోన్ పవన్ ఒకటి వచ్చింది ఫన్నీ కన్వర్జేషన్. సరే ఏందో చాలా ఫన్నీగా ఉందని చెప్పి ఓపెన్ చేశాను. ఇంకా డిమోన్ పవన్ ఒకటి వస్తుంటే తను ఎంత ఎంటర్టైన్ చేస్తున్నాడో ఎంతో నాకు తెలియదు. నేను లైక్ ఇమ్మానుల్ గారు మాత్రమే నేను మార్నింగ్ ఫస్ట్ నుంచి అనుకుంటూ ఉండేదాన్ని. బట్ డిమోన్ పవన్ కూడా చూస్తుంటే రీతి గారు వెళ్ళిపోయిన తర్వాత చాలా కామెడీ చేస్తున్నారు. తనుజ గారిని ఏడిపించడం కానీ, జోకులు వేయడం కానీ చాలా ఫన్ చేస్తున్నారు. లైక్ స్కేల్ గేమ్ ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని కొట్టేసుకొని అది బిగ్ బాస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడని చెప్పడం, వీళ్ళందరూ పనిష్మెంట్ ఇవ్వడం చాలా ఫన్నీగా ఉంది. సో ఈయన కూడా చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ చాలా మిస్ అయిపోతున్నాం మనం, కొన్ని చూడట్లేదు. కాబట్టి ఎవరి పేజెస్లో వాళ్ళకి ఒకసారి వెళ్ళి చూడండి. ఉండేది 5-6 మందే కాబట్టి 5-6 పేజీలు చూడడం పెద్ద టైం పట్టదు మీకు. ఒక్కసారి చూసి ఎవరు ఏంటి అని తెలుసుకొని లాస్ట్లో మళ్ళీ గేమ్ అనేది చేంజ్ చేయండి, ఓట్లు అనేవి చేంజ్ చేయండి అని కోరుకుంటున్నాను. ఎస్ ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఇమ్మానుల్ గారే అనుకుంటున్నాను. లైక్ ఆయనతో కొంచెం నీట్గా ఉన్నారంటే డిమోన్ పవన్ కూడా బాగా ఆడుతున్నారు. సో కాబట్టి డిమోన్ పవన్ గారు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్ అంటే సుమన్ శెట్టి గారి అంటే లో ఉన్నారు కాబట్టి ఆయన ఫస్ట్ బర్నీకి స్కోర్ ఇవ్వాలి అని అనుకున్నారు. తర్వాత సంజన గారికి ఇచ్చేసరికి నాకు ఎవరు లేరు, నాకు కూడా ఎమోషనల్ అయ్యింది. ఎంతైంది ఈయనకు కూడా ఎవరు లేనట్టుగానే ప్రవర్తిస్తున్నారు. టు బి ఫ్రాంక్గా మాట్లాడంటే సుమన్ శెట్టి గారితో కూడా ఇప్పుడు తనుజ గారు సుమ్ము అంటారు కానీ అంత సపోర్టింగ్ ఎక్కడ కనిపించదు. లైక్ నిజం చెప్పాలంటే బర్నీ గారే అంత కొంత సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేసేది. రీసెంట్గా డిమోన్ పవన్ కూడా ఇచ్చి హెల్ప్ చేశాడు, నేను సుమనాన్నకి ఇస్తున్నా అని చెప్పి. మళ్ళీ సుమన్ శెట్టి గారు మళ్ళీ డిమోన్ పవన్కి ఇవ్వడం జరిగింది. పర్లేదండి నిజం చెప్పాను, సుమన్ శెట్టి గారికి ఒకరిద్దరే ఉన్నారన్న సపోర్టర్స్, అది నిజమే.